దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఒక సంవత్సరం ప్రణాళికతో అనుదిన బైబిల్ పఠనం. ఈరోజు 26 జూన్ 2025. ఈ సంవత్సరంలో ఇది 177వ రోజు. ఈరోజు కొరకు ఏర్పాటు చేయబడిన బైబిల్ వాక్య భాగాలు: పాత నిబంధన యోబు పుస్తకము 7, 8, 9 అధ్యాయాలు మరియు కొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44వ వచనం నుండి 60వ వచనం వరకు. మొదటిగా యోబు 7వ అధ్యాయం. భూమి మీద నరుల కాలము యుద్ధకాలము కాదా? వారి దినములు కూలివాని దినముల వంటివి కావా? నీడను మిగులను అపేక్షించు దాసుని వలెను, కూలి నిమిత్తము కనిపెట్టుకును కూలివాని వలెను ఆశ లేకయే జరుగు నెలలను నేను చూడవలసి వచ్చాను. ఆయాసంతో కూడిన రాత్రులు నాకు నియమింపబడి ఉన్నవి. నేను పండుకొనున్నప్పుడల్లా ఎప్పుడు లేచదనా, రాత్రి ఎప్పుడు గతించునా అని అనుకొందును. తెల్లవారు వరకు ఇటు అటు పొరలుచు ఆయాసపడుదును. నా దేహము పురుగులతోనూ మంటి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది. నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దినములు నేతగాని నాడి కంటెను వడిగా గతించుచున్నవి. నిరీక్షణ లేక అవి క్షయమైపోవచ్చున్నవి. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకం చేసుకొనుము. నా కన్ను ఇకను మేలు చూడదు. నన్ను చూచువారి కన్ను ఇక మీదట నన్ను చూడదు. నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండకపోదును. మేఘము విడిపోయి అదృశ్యమగునట్లు పాతాళమునకు దిగిపోయినవాడు మరి ఎప్పుడునూ రాడు. అతడు ఇక ఎన్నడూను తన ఇంటికి రాడు. అతని స్థలము అతని మరలా నెరుగదు. కావున నేను నా నోరు మూసికొనను. నా ఆత్మ వేదన కొలది నేను మాట్లాడదను. నా మనోవేదనను బట్టి మూలుగుచుండెదను. నేను ఒక సముద్రములోని భుజంగమున నీవెందుకు నా మీద కావలి ఉంచదవు? నా మంచము నాకు ఆదరణ ఇచ్చును, నా పరుపు నా బాధకు ఉపశాంతి ఇచ్చును అని నేను అనుకొనగా, నీవు స్వప్నముల వలన నన్ను బెదిరించదవు, దర్శనముల వలన నన్ను భయపెట్టదవు. కావున నేను ఉరి తీయబడవలనని కోరుచున్నాను. ఈ నా ఎముకలను చూచుట కన్నా మరణమొందుట నాకు ఇష్టం. అవి నాకు అసహ్యములు. నిత్యము బ్రతుకుటకు నాకు ఇష్టము లేదు. నా దినములు ఊపిరి వలె ఉన్నవి. నా జోలికి రావద్దు. మనుషుడు ఏపాటివాడు? అతని గనపరచనేలా? అతని మీద నీవు మనసు నిలుపనేలా? ప్రతి పగలు నీవు అతని దర్శింపనేలా? ప్రతి క్షణమున నీవు అతని శోధింపనేలా? ఎంతకాలము నీవు నన్ను చూచుట మానుకుందువు? నేను గుటక వేయు వరకు నన్ను విడిచిపెట్టవా? నేను పాపం చేసేదినా? నరులను కనిపెట్టువాడా? నేను నీ ఎడల ఏం చేయగలను? నాకు నేనే భారముగా ఉన్నాను. నీవేళ గురిపెట్టితివి? నీవేళ నా అతిక్రమమును పరిహరింపవు? నా దోషము నేల క్షమింపవు? నేను ఇప్పుడు మంటిలో పండుకొనేదను. నీవు నన్ను జాగ్రత్తగా వెదకెదవు గాని నేను లేకపోయేదను. యోబు 8వ అధ్యాయము. అప్పుడు షూహీయుడగు బిల్దదు ఇట్లా నేను, ఎంతకాలం నీ వీటి మాట్లాడదవు? నీ నోటి మాటలు సుడిగాలి వంటి వాయను. దేవుడు న్యాయ విధిని రద్దుపరచునా? సర్వశక్తుడకు దేవుడు న్యాయమును రద్దుపరచునా? నీ కుమారులు ఆయన దృష్టి ఎదుట పాపం చేసిరేమో, కావుననే వారు చేసిన తిరుగుబాటును బట్టి ఆయన వారిని అప్పగించనేమో. నీవు జాగ్రత్తగా దేవుని వెదకిన ఎడల, సర్వశక్తుడకు దేవుని బతిమాలుకుని ఎడల, నీవు పవిత్రుడవై యథార్థవంతుడు అయిన ఎడల, నిశ్చయంగా ఆయన నీ యందు శ్రద్ధ నిలిపి నీ నీతికి తగినట్టుగా నీ నివాస స్థలమును వర్ధిల్లజేయను. అప్పుడు నీ స్థితి మొదట కొద్దిగా నుండినను తుదను నీవు మహాభివృద్ధి పొందదువు. మనము నిన్నటి వారమే, మనకేమీ తెలియదు. భూమి మీద మన దినములు నీడవలే ఉన్నవి. మునుపటి తరము వారి సంగతులు విచారించుము. వారి పితరులు పరీక్షించిన దానిని బాగుగా తెలుసుకొను. వారు నీకు బోధించుదురు కదా, వారు నీకు తెలుపుదురు కదా. వారు తమ అనుభవమును బట్టి మాట్లాడుతురు కదా. బురద లేకుండా జమ్ము పెరుగునా? నీళ్లు లేకుండా రెల్లు మొలచునా?
అది కోయబడక ముందు బహుపచ్చగానున్నది, కానీ ఇతర మొక్కలన్నిటికంటే త్వరగా వాడిపోవును. దేవుని మరచువారందరి గతి అట్లే ఉండను. భక్తిహీనుని ఆశ నిరర్ధక మగును, అతని ఆశ భంగమగును. అతడు ఆశ్రయించున్నది సాలెపురుగు పట్టే. అతడు తన ఇంటి మీద ఆనుకొనగా అది నిలవదు. అతడు గట్టిగా దాన్ని పట్టుకొనగా అది విడిపోవును. ఎండకు అతడు పచ్చి పట్టి బలియును. అతని తీగలు అతని తోట మీద అల్లుకొనును. అతని వేళ్ళు గట్టు మీద చుట్టుకొనును. రాళ్ళు గల తన నివాసమును అతడు తేరిచూచును. దేవుడు అతని స్థలములో నుండి అతని వెళ్ళగొట్టిన ఎడల అది నేను నిన్నెరుగను, ఎప్పుడూనూ నిన్ను చూడలేదనును. ఇదే అతని సంతోషకరమైన గతికి అందము. అతడున్న ధూళి నుండి ఇతరులు పుట్టెదరు. ఆలోచించుము, దేవుడు యథార్థవంతుని త్రోసివేయడు, ఆయన దుష్కార్యములు చేయవారిని నిలువబెట్టడు. నిన్ను పగపట్టు వారు అవమానభరితులగుదురు. దుష్టుల గుడారము ఇక నిలవకపోవును. అయితే ఇంకను ఆయన నీకు నోటి నిండా నవ్వు కలుగజేయను, ప్రహర్షముతో నీ పెదవులను నింపును. యోబు 9వ అధ్యాయము. అప్పుడు యోబు ఇలాగున ప్రత్యుత్తరం ఇచ్చాను, వాస్తవమే, ఆ సంగతి అంతే అని నేను ఎరుగుదును. నరుడు దేవుని దృష్టికి ఎట్లు నిర్దోషి అగును? వాడు ఆయనతో వ్యాజ్యమాడగోరని ఎడల 1000 ప్రశ్నలలో ఒకదానికైనను వాడు ఆయనకు ఉత్తరం ఇయ్యలేడు. ఆయన మహావివేకి, అధిక బల సంపన్నుడు. ఆయనతో పోరాడ తెగించి హాని నొందని వాడెవడు? వాటికి తెలియకుండా పర్వతములను తీసివేయేవాడు ఆయనే. ఉగ్రత కలిగి వాటిని బోర్ల దోయేవాడు ఆయనే. భూమిని దాని స్థలముల నుండి కదిలించేవాడు ఆయనే. దాని స్తంభములు అదరజేయువాడు ఆయనే. ఉదయింపవద్దని ఆయన సూర్యునికి ఆజ్ఞాపింపగా అతడు ఉదయింపడు. ఆయన నక్షత్రములను మరుగుపరచును. ఆయన ఒక్కడే ఆకాశ మండలమును విశాలపరచువాడు. సముద్ర తరంగముల మీద ఆయన నడుచుచున్నాడు. ఆయన స్వాతి మృగశీర్షము కృత్తిక అని వాటిని దక్షిణ నక్షత్ర రాశులను చేసినవాడు. ఎవడునూ తెలుసుకొనలేని మహత్తైన కార్యములను, లెక్కలేనన్ని అద్భుత క్రియలను ఆయన చేయుచున్నాడు. ఇదిగో ఆయన నా సమీపమున గడిచిపోవచ్చున్నాడు, కానీ నేను ఆయనను కనుగొనలేదు. నా చేరువను పోవచ్చున్నాడు, కానీ ఆయన నాకు కనబడడు. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేం చేయుచున్నావు అని ఆయనను అడుగ తగినవాడెవడు? దేవుని కోపము చల్లారదు. రాహాబు సహాయులు ఆయనకు లోబడుదురు. కావున ఆయనకు ప్రత్యుత్తరం ఇచ్చుటకు నేనంతటి వాడను. ఆయనతో వాదించుచు సరైన మాటలు పలుకుటకు నేనేపాటి వాడను. నేను నిర్దోషినై ఉండినను ఆయనకు ప్రత్యుత్తరము చెప్పజాలను. న్యాయకర్త అని నేను ఆయనను బతిమాలు కొనతగును. నేను మొరపెట్టినప్పుడు ఆయన నాకు ఉత్తరం ఇచ్చినను, ఆయన నా మాట ఆలకించనను నేను నమ్మజాలను. ఆయన ఆలకింపక పెనుగాలి చేత నన్ను నలుగగొట్టుచున్నాడు. నిర్నిమిత్తముగా నా గాయములను విస్తరింపజేయుచున్నాడు. ఆయన నన్ను ఊపిరి తీయనీయడు. చేదైన వాటిని నాకు తినిపించుము. బలవంతుల శక్తిని గూర్చి వాదము కలుగగా నేనే ఉన్నానని ఆయన అనును. న్యాయవిధిని గూర్చి వాదము కలుగగా ప్రతివాదిగా నుండ తెగించు వాడెవడని ఆయన అనును. నా వ్యాజ్యము న్యాయమైనను, నా మాటలు నా మీద నేరం మోపను. నేను యథార్థవంతుడనైనను దోషి అని ఆయన నన్ను నిరూపించును. నేను యథార్థవంతుడనైనను నా యందు నాకు ఇష్టం లేదు. నేను నా ప్రాణం తృణీకరించుచున్నాను. ఏమి చేసినను ఒక్కటే. కావున యథార్థవంతులనేమి దుష్టులనేమి భేదము లేకుండా ఆయన అందరినీ నశింపజేయుచున్నాడని నేను వాదించుచున్నాను. సమూల ధ్వంసం ఆకస్మికముగా కలిగి నాశనం చేయగా నిర్దోషుల ఆపదను చూచి ఆయన హాస్యం చేయను. భూమి దుష్టుల చేతికి అప్పగింపబడి ఉన్నది. వారి న్యాయాధిపతులు మంచి చెడ్డలు గుర్తింపలేకుండా ఆయన చేయను. ఆయనగాక ఇవి అన్నీ జరిగించువాడు మరి ఎవడు? పరుగు మీద పోవాని కంటే నా దినములు త్వరగా గతించుచున్నవి. క్షేమము లేకయే అవి గతించిపోవుచున్నవి. రెల్లు పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర మీదికి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరిచిపోయేదననియు, దుఃఖముకుడనై ఉండుట మాని సంతోషముగా నుండెదననియు నేను అనుకుంటున్నా. నా సమస్త బాధలకు భయపడి వణుకుచున్నాను. నీవు నన్ను నిర్దోషినిగా ఎంచవను సంగతి నేను నిశ్చయముగా ఎరిగి ఉన్నాను.
నన్ను దోషినిగా ఎంచవలసి వచ్చను కదా. కాబట్టి నాకు ఈ వ్యర్థ ప్రయాసమేలా? నేను హేమముతో నన్ను కడుగుకొనినను, సబ్బుతో నా చేతులు కడుక్కొనినను. నీవు నన్ను గోతిలో ముంచెదవు. అప్పుడు నేను నా స్వంత వస్త్రములకై అసహ్యుడనగుదును. ఆయన నావలే నరుడు కాడు, నేను ఆయనతో వ్యాజ్యం ఆడజాలను. మేము కలిసి న్యాయ విమర్శకు పోలేము. మా ఇద్దరి మీద చెయ్య ఉంచదగిన మధ్యవర్తి మాకు లేడు. ఆయన తన దండమును నా మీద నుండి తీసివేయవలెను. నేను భ్రమసిపోకుండా ఆయన తన భయంకరమైన మహాత్యమును నాకు కనబరుచుకుండవలెను. అప్పుడు ఆయనకు భయపడక నేను మాట్లాడేదను. ఎలయనగా నేను అట్టి వాడను కాననుకొనుచున్నాను. క్రొత్త నిబంధన అపోస్తలుల కార్యములు 7వ అధ్యాయము 44 నుండి 60వ వచనం వరకు. అతడు చూచిన మాదిరి చొప్పున దాని చేయవలనని మోషేతో చెప్పినవాడు ఆజ్ఞాపించిన ప్రకారము సాక్ష్యపు గుడారము అరణ్యములో మన పితరుల యొద్ద ఉండెను. మన పితరులు తమ పెద్దల చేత దానిని తీసుకుని వారై, దేవుడు తమ ఎదుట నుండి వెళ్ళగొట్టిన జనములను వారు స్వాధీనపరుచుకున్నప్పుడు యెహోషువతో కూడా ఈ దేశంలోనికి దానిని తీసుకుని వచ్చరి. అది దావీదు దినముల వరకు ఉండెను. అతడు దేవుని దయ పొంది యాకోబు యొక్క దేవుని నివాస స్థలము కట్టగోరెను. అయితే సొలొమోను ఆయన కొరకు మందిరం కట్టించెను. అయినను ఆకాశము నా సింహాసనము, భూమి నా పాదపీఠము. మీరు నా కొరకు ఏలాంటి మందిరం కట్టుదురు? నా విశ్రాంతి స్థలమేది? ఇవన్నీ నా హస్తకృతములు కావా అని ప్రభువు చెప్పుచున్నాడు అని ప్రవక్త పలికిన ప్రకారం సర్వోన్నతుడు హస్తకృతాలయంలో నివసింపడు. ముష్కరులారా, హృదయములను చెవులను దేవుని వాక్యమునకు లోబర్చనొల్లని వారులారా, మీ పితరుల వలె మీరును ఎల్లప్పుడూ పరిశుద్ధాత్మను ఎదిరించుచున్నారు. మీ పితరులు ప్రవక్తలలో ఎవరిని హింసింపకయుండిరి? ఆ నీతిమంతుని రాకను గూర్చి ముందు తెలిపిన వారిని చంపిరి. ఆయనను మీరు ఇప్పుడు అప్పగించి హత్య చేసిన వారైతిరి. దేవదూతల ద్వారా నియమింపబడిన ధర్మశాస్త్రమును మీరు పొందితిరి గాని దానిని గైకొనలేదని చెప్పాను. వారి మాటలు విని కోపంతో మండిపడి అతనిని చూచి పండ్లు కొరికిరి. అయితే అతడు పరిశుద్ధాత్మతో నిండుకుని వాడై ఆకాశం వైపు తేరి చూచి దేవుని మహిమను, యేసు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటను చూచి, ఆకాశం తెరవబడుటయు మనుష్య కుమారుడు దేవుని కుడి పార్శ్వమందు నిలిచి ఉండుటయు చూచుచున్నానని చెప్పాను. అప్పుడు వారు పెద్ద కేకలు వేసి చెవులు మూసుకుని ఏకముగా అతని మీద పడి పట్టణపు వెలుపలికి అతనిని వెళ్ళగొట్టి రాళ్ళు రువ్వి చంపిరి. సాక్షులు సౌలు అను ఒక యవ్వనుని పాదముల యొద్ద తమ వస్త్రములు పెట్టిరి. ప్రభువును గూర్చి మొరపెట్టుచు, యేసు ప్రభువా, నా ఆత్మను చేర్చుకొనుమని స్టెఫను పలుకుచుండగా వారు అతనిని రాళ్లతో కొట్టిరి. అతడు మోకాల్లోని, ప్రభువా, వారి మీద ఈ పాపం మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. ఈ మాట పలికి నిద్రించాను. సౌలు అతని చావునకు సమ్మతించాను. దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్.